God's plan for man. God's plan for human. మానవుడి యొక్క దేవుని యొక్క సంకల్పం, ఆయన ప్రణాళిక ఏంటి అనే దాని గురించి కొద్దిగా జ్ఞాపకం చేసుకొని కుటుంబ జీవితంలో దేవుడు మన ఎదురు కట్టేటు అనే విషయాలతో సంఘాన్ని స్థాపించడానికి ప్రారంభించి అనేది కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఆరాధనలో దేవుని రాసి 136 26 సార్లు ఉంటుంది. ఆయన కృప నిరంతరం పైన వాచిన దాని యొక్క ప్రాముఖ్యతకి ఆయన కృప నిరంతరం ప్రత్యేకమైన కీర్తన 136 కీర్తన. అలాంటి దేవుడు ఈ సృష్టాన్ని సృజించిన గొప్ప దేవుడు మానవుని ఎడల ఆయన ప్రణాళిక ఏంటి, మానవుని ఎడల ఆయన సంకల్పం ఏంటి, అల్టిమేట్ గా ఆయన ముగింపు మానవులతో ఆయన ఉండే సత్సంగం ఏంటి, ప్రారంభంలో ఎలాగ ప్రారంభించబడ్డారు, ముగింపు ఎలాగవుతుంది, ఈ మధ్యలో ఈ దైవం మన జీవితాలు ఈ జీవితంలో ఎలా ఉంటుంది అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. కానీ మొత్తంగా మెయిన్ పాయింట్స్ ఆయన ప్లాన్ చేసి చేయడానికి అని గుర్తు చేస్తూ ఉంటున్నారు. యోహాను సువార్త గమనించినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం అందరికీ తెలిసిన వాటి భాగమే చదువుతాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా విశ్వాసము ప్రతివాడు నశింపబడినప్పుడు ఆయనను అనుగ్రహించను. ప్రార్థన చేసుకుంటే తండ్రి నీ పరిశుద్ధమైన మానవునికి సమయం రాష్ట్రకరంగా మీ కృప చూపించిందని ప్రార్థన చేస్తుంది. అనుభవం తండ్రి మనస్సుకి శరీరానికి ఇబ్బందికరంగా వాక్యాన్ని గ్రహించే ఉండడానికి దయచేయండి. వాక్యాన్ని మధ్యలో ఆయన మనసుకొని ఏదైనా అనుకుంటాను దేవుని యొక్క ప్రణాళిక గాడ్స్ ప్లాన్ ఫర్ మ్యాన్ ఉమెన్ హ్యూమన్. దీంట్లో అంగాన్ని గమనిస్తే మొట్టమొదటిగా దేవుడు తన సృష్టిని చేశాడు. ఈ భూమి నిర్మకాలంగా ఇంకొన్న పరిస్థితులకు ముందు ఎంతోమంది దేవుడు సృష్టి ఉంటాడు, లేకపోతే ఒక్కొక్క సృష్టి ఉంటాడు అని చెప్తా ఉన్నారు. దాని గురించి అయితే బైబిల్ మనకి అంతగా స్పష్టంగా అనుకరించినప్పుడు కారణం ఏంటంటే మనకి ఏది అవసరమైందో మానవుని సృష్టి చేయడానికి దేవుని యొక్క ప్రణాళిక ఆయన ప్లాన్ ఏంటంటుందో దాన్ని మనకి మోషే భక్తుల ద్వారా 5 గ్రంథాల ద్వారా అనుగ్రహించి ఈ యొక్క గ్రంథాల్లో సృష్టి ఎలాగా దేవుడు చేశాడు అనేది మనం ఆయన గ్రంథంలో మనందరికి తెలిసిన విషయం. 6 దినాలు అంటే రాత్రి మగళ్ళు అనేది అంటారు, కానీ 24 hours కాదు. There is no timing, only day and night. Day and night అనేది క్యాలిక్యులేషన్, మనిషి యొక్క క్యాలిక్యులేషన్ కి దేవుని యొక్క క్యాలిక్యులేషన్ కి చాలా వ్యత్యాసం. దానికి కారణం ఏంటి అంటే భూమి మీద ఒక టైమింగ్ ఉంటుంది, చంద్రమండలం దగ్గర ఇంకొక టైమింగ్ ఉంటుంది, ఇంకొక గ్రహంలో ఇంకొక టైమింగ్. మనకి 24 గంటలనే ఒక దినంగా క్యాలిక్యులేట్ చేస్తే చంద్రమండలం దగ్గర నుంచి ఇంకొక టైమింగ్ లో క్యాలిక్యులేట్ అవుతుంది. ఇట్లా డిఫరెంట్ గా ఉంటాయి.
కాబట్టి వీటి మనం వెళ్ళడానికి ఇప్పుడు అది సమంజసంగా ఉంటుంది. కానీ దేవుని యొక్క సృష్టి మానవుడికి అనుకూలంగా భూమిని నిరాకారంగా శూన్యంగా ఉంటున్న ఈ యొక్క భూమిని దేవుడు మానవునికి నివాస యోగ్యంగా దీన్ని మళ్ళా రీ కన్స్ట్రక్ట్ అంటే రెన్యువేట్ చేసినట్టుగా దీన్ని మళ్ళా సృష్టిని మళ్ళా సరి చేసినట్టుగా మనం ఆదికాండం మొదటి అధ్యాయాల్లో మనం చూస్తాం. దీన్ని చేసిన తర్వాత మనిషిని నిర్మించే ముందు మానవుడికి ఈ యొక్క భూమి మీద ఏవైతే కావాలో వాటిలన్నింటినీ కూడా అన్ని ఎన్విరాన్మెంటల్ సోర్సెస్, ఫుడ్, ఎవ్రీథింగ్ ఆయన మొత్తం ఇచ్చి ఆయన రెడీమేడ్ గా అంతా చేసిన తర్వాత అప్పుడు మానవుడిని భూమిలో నుంచే తీసి మానవుడు తయారు చేశారు. ఇప్పుడు మనం రెడీమేడ్ ఫుడ్ బాగా అలవాటు అయిపోయాం కదా. చిన్నప్పుడు ఆ కట్లు బయట మీద ఎక్కువ దాని మీద బట్టం పెట్టి దూరుతా వాళ్ళు పోవడం అలా కొట్టుకుంటా రకరకాల బాధలు అనుభవిస్తా ఏదో ఒక టైంకి ఏదో ఒక భోజనం, ఏదో ఒక పచ్చడి, ఏదో ఒకటి తినిన రోజులు. ఈ రోజులు ఎలాగైపోయినాయంటే రెడీమేడ్ ఫుడ్ ఆర్డర్ చేస్తే మన మధ్యలోకి అంత తయారు చేసి వచ్చిన ఫుడ్ దీన్ని ఇలాగా తీసుకున్నారు. సృష్టిలో దేవుడు మనకు కూడా ఇవ్వడానికి రెడీమేడ్ గా మొత్తాన్ని భూమి మీద పండ్లని, ఆహారాన్ని అన్నిటిని సమకూర్చేసి అదంతా అయిన తర్వాత మానవుడిని భూమి మీద ఆయన యోగ్యుడిగా ఆయన తన రూపంలో తన స్వరూపంలో ఆయన చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. చేయబడిన ఆదామును ఒక్కడనే ఉన్నాడు. ఆ ఒకడే ఉంటున్న ఆదాముకి తన దగ్గరికి ఈ జీవరాశులన్నీ తీసుకురాబట్టే జంతువులు వీటన్నిటికీ ఆయన ఏ పేరు పెట్టాడో ఆ పేర్లే ఉన్నాయి అని లేఖనం చెప్తా ఉండదు. లేఖనంలో మన ఉన్న ఎవిడెన్స్ ఆదాము ఏ పేర్లు అయితే వాటికి పెట్టాడు ఆ పేర్లే వాటికి ఉన్నాయి. ఇవన్నీ అయిన తర్వాత కూడా చెత్తలుగా ఉన్నాయి. అన్ని చూస్తూ ఉంటున్నాడు, వాటిలన్నింటినీ చూస్తూ ఉంటున్నా. దానికి ఆ టైంలో దేవుడు ఆదాము కూడా బ్లెస్సింగ్ ఇచ్చాడు. ఏంటి మీరు ఏం చేయాలా? భూమిని నిందించాలి, మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, భూమిని నింపాలి అని అక్కడ దేవుడు ఆదాము అవ్వలకి ఒక వాగ్దానాన్ని అనుగ్రహించారు. అనుగ్రహించిన తర్వాత అది ఎలాగా ఫ్రూట్ఫుల్ గా తయారయ్యేది అనేది కాకముందే ఏమైంది అని అంటే సాతాను యొక్క టెంప్టేషన్ ద్వారా, సాతాను యొక్క ప్రలోభం ద్వారా, సాతాను యొక్క ప్రేరేపణ ద్వారా అవ్వని రూట్ గా చేసుకుని ఆదాము అవ్వలు అపరాధంలో పాపంలో అని దేవుడికి దూరం అయిపోయారు. కానీ దేవుడికి ఇచ్చిన బ్లెస్సింగ్ ఏమి కూడా ఆగలేదు. వాళ్ళు ఎడల ఒంటరిగా ఉన్న వ్యక్తిని ఏదో లేదు అని అనుకుంటా ఉంటే తనలో నుంచి ఆదాముకి ప్రకటన ద్వారా అవ్వను తయారు చేసి ఒక కుటుంబంగా లేకపోతే ఒక శరీరం నుంచి విడతీశాడు. మళ్ళీ ఇద్దరిని కలిపి ఏక శరీరము అని అన్నాడు. వైఫ్ అండ్ హస్బెండ్ ఈజ్ రెండు ఇద్దరు బీయింగ్స్ కాదు దేవుని సృష్టిలో. ఇద్దరు ఒకటే బీయింగ్ ఒకళ్ళే అని అంటాడు, ఏక శరీరం. సరే, ఇది అయిపోయిన తర్వాత దేవుడు చేసిన ఆయన కృప ఏంటి అంటే ఆయన భూమి మీద నిందించమని ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్ ఎలాగైపోయింది అంటే పాపం ద్వారా నింపడానికి సాతాను యొక్క ప్రలోభాలకు లోబడి దేవుడికి వ్యతిరేకమైన సృష్టిలాగా పాపపు సృష్టిని ప్రొడక్షన్ భూమి మీద తీసుకొని వచ్చాడు ఆదాము అవ్వలు. ఈ యొక్క సృష్టి, ఈ యొక్క మానవులు ప్రపంచంలో ఎలా నిండిపోయింది అని అంటే ఆదాము ధ్యానానికి వచ్చేటప్పటికి ఆదికాలంలో మొత్తం భూమి మీద ఎలా ఉన్నదంట పాపంతో నిండిపోయింది. భయంకరమైన స్థితి ఎంత ఘోరంగా ఉంది అని అంటే దేవునికి ఈ సృష్టిని చేసిన దానికి ఆయనకి కోపము, దాని తర్వాత దీన్ని శిక్షించాలా, నాశనం చేయాలా అన్నది కూడా చూశారు. కానీ 5వ అధ్యాయంలో మనం కానీ గమనిస్తే నోవహుకి నెమ్మది కలుగును అనే పేరు పెట్టాడు తండ్రి. ఆ నోవహు ద్వారా దేవుడు మళ్ళా నూతన సృష్టిని, నూతన శకాన్ని భూమి మీద, నూతన వ్యక్తుల్ని
మళ్ళా రీప్రొడక్ట్ చేయడానికి వాళ్ళ పాపపు బ్రతుకులో ఉంటున్న వాళ్ళ నుంచి మళ్ళా క్రొత్త జనరేషన్ ని తీసుకొని రావాలని నీతి కలిగిన నోవహు కుటుంబంలో నుంచి వారిని మళ్ళా తీసుకుని వచ్చారు భూమి మీద. కానీ వాళ్ళలో వచ్చిన ముగ్గురు కూడా ఏమైపోయారంటే ప్రపంచానికి వెదజల్లిపోయారు. అది కాదు 10వ అధ్యాయంలో వాటిలో చూస్తాం. వాళ్ళంతా నేషన్స్ గా తయారయ్యారు. భూమి విభాగింపబడిందంట. అంతకుముందు ఒకటేగా ఉండేది కానీ భూమి దేశంలో విభాగింపబడింది. దాని తర్వాత ముగ్గురు కుమారులు వారి కుటుంబాలు దేశానికి మారిపోయారు, కృషి దేశానికి. దాని తర్వాత వచ్చి ఆసియా ఖండంలో ఐరోపాలు, ఇట్లాగా మొత్తం భూమి అంతా కూడా ఈ ముగ్గురు కుమారుల ద్వారా మొత్తం మళ్ళా జనరేషన్స్. ఈ రోజు మనం చూస్తూ ఉంటాం కానీ 100 కోట్లు దాటుతుందా మన భారతదేశం అనుకుంటే దరిదాపు 145 కోట్లకి చేరిపోయింది. కొంతకాలం పోతే 200 కోట్లు కూడా దాటుతారు. చైనాని అధిగమించేసింది. ప్రపంచంలో మన దేశం అంతా అధిక జనాభా ఉన్న దేశము ఏది లేదు. ఎంత మారిపోతా ఉంది, ఎంత పుట్టకలు చనిపోయే వాళ్ళు ఎంత ఉంటున్నారో వాళ్ళు అంతగా వస్తా ఉంటున్నారు. ఇలాంటి జరిగిపోతా ఉంటే ఈ పాప మానవుల్ని నోవహు ద్వారా నాశనం చేసిన దేవుడు, ఆయన ప్రేమ ఎలాంటిది అంటే దేవుడు లోకాన్ని ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించేది ఈ లోకాన్ని కాదు, లోకంలో ఉంటున్న మానవుల్ని తన సృష్టి తనలో నుంచి తన రూపంలో ఏర్పాటు చేసుకున్న, తన రూపంలో నిర్మించిన ఆదాము అవ్వల ద్వారా మానవుని యొక్క పాపపు జీవితం ద్వారా ఆయనతో ఉండే సహవాసం, ఆయనతో ఉండే ఆనందం, దేవుడు కూడా తన రూపం మానవుల్లో పెట్టుకొని ఆనందిస్తూ ఉంటున్నాం. ఆ గడియలన్నీ పోయినాయి అని మానవునికి ఇచ్చిన జీవాత్మను మళ్ళా తనతో మళ్ళా ఏకం చేసుకోవాలని, మళ్ళా తన దగ్గరికి తీసుకోవాలని ఆయన చేసిన గొప్ప కృప ఏంటి అంటే, ఆయన ప్రణాళిక ఏంటి అంటే ఆయన ప్రేమ వెల్లడిపరిచేదంట. ఎట్లా అనగా ఆయన మనం బలహీనమైంటుండగా కదా, మనం పాపులమైంటుండగా, మనం దోషులమైంటుండగా, శత్రువులమైంటుండగా, మన కొరకు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన చనిపోయేడు అనేది మనం చూస్తూ ఉంటాం. ఆయన త్యాగమూర్తి అనేది కూడా మనం చూడవచ్చు. ఆయన త్యాగమూర్తి మానవుని యొక్క ప్రణాళిక రక్షణ ప్రేమను ఆయన తీరిగా చూపించలేదు, ఆయన ప్రాక్టికల్ గా చూపించాడు ప్రేమను. మనం కూడా అనేక సార్లు ప్రాక్టికల్ లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించాం, టీవీ లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తాను. నీవంటే చాలా ప్రేమ కలిగి ఉంటున్నాను, నీవంటే నాకు ద్వేషం లేదు, నీవంటే నాకు ప్రేమ అని చెప్తానే కానీ, ప్రేమ పెదవులతో చూపిస్తానే కానీ లోపల మన మీద ద్వేషం, ఎదుటివాడి మీద ద్వేషం. కానీ దేవుడు మనల్ని ద్వేషించిన వాడు కాదు, మనల్ని ప్రేమించిన వాడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడు అంటే మన భయంకరమైన భ్రష్ట పాపపు జీవితాన్ని దేవుడు పరిశుద్ధమైన దేవుడి దగ్గరికి అపరిశుద్ధమైన మనము, శత్రువులమైన మనము, ఆదాములో ఏదేలో ఆయన రూపంలో ఆనందించిన ఆ క్షణాలని దూరం చేసుకుంటున్న మనము ఆయన దగ్గరికి వెళ్ళడానికి యోగ్యత లేకుండా పోయింది. కానీ ఆయన దగ్గరికి మనం వెళ్ళలేకపోతా ఉంటున్నాం. కానీ మన దగ్గరికి ఆయనే రావటానికి ఆయన ప్రణాళిక చూపించాడు. కాబట్టి ఆయన త్యాగమూర్తి, ఆయన ప్రేమను ఆయన త్యాగంలో మనకి చూపించాడు అనే విషయాన్ని మనం పాప విమోచకుడిగా ఈ యోహాను సువార్తలోనే 1వ అధ్యాయం 29వ వచనం కదా, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. ఇదిగో లోక పాపముని మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను స్టేట్మెంట్ ఇస్తున్నాడు యేసు ప్రభువును చూచి, ఆయనతో అంటున్నాడు కదా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, త్యాగమూర్తి, త్యాగరహితుడు. ఎందుకో ఈ మెసేజ్ లో ఒక చరణాన్ని పాడాలన్న ఉద్దేశంతో 857వ కీర్తనలో ఒక పేపర్ పెట్టుకోమని దాన్ని చక్కగా 857వ కీర్తన పాడటం జరుగుతుంది. ముందుల మకుటము ధరించని
ఆయన మన పాప దోష శిక్ష కొరకు ఆయన వహించాడు. ఆయన త్యాగమూర్తి. ఆయన ప్రేమను తన శిలువ ద్వారా, ఆయన మరణం ద్వారా, ఆయన మన కొరకై కాచిన రక్తం ద్వారా ఆయన ప్రేమను వెల్లడిపరిచాడు. ఆయన ప్రేమను ఆయన త్యాగమూర్తిగా చూపించాడు. ఆయన చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు. కానీ దేవాది దేవుడై ఉన్న గొప్ప దేవుడు రక్షకుడు కాబట్టి ఆయన పునరుద్ధాన శక్తి కలిగిన వాడు. ప్రేమ అయిన దేవుడు, త్యాగమూర్తి అయిన దేవుడు, ఆయన మన కొరకు చనిపోయి సమాధి చేయబడిన దేవుడు, పునరుద్ధాన శక్తి కలిగిన దేవుడుగా ఆయన నిరూపించుకున్నాడు. జీవం కలిగిన దేవుడిగా నిరూపించుకున్నాడు అనే విషయాన్ని మనం చూస్తా ఉంటున్నాం. 1వ అధ్యాయంలో యోహాను సువార్త 14 అంటాడు, ఆ వాక్యం శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటుంది అని అంటున్నారు. కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన ఎక్కడంటే మన మధ్యలో నివసించాడు. ఆయన త్యాగమూర్తి అయ్యాడు. ఆయన చనిపోయి పునరుద్ధాన శక్తి చేత తిరిగి లేపబడ్డాడు. అందుకని మత్తయి సువార్తలో ఆయన వెళ్ళే ముందు 24, 23 అధ్యాయాల్లో తన శిష్యులతో అంటాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టి ఏమంటున్నాడు, 3 దినాల్లో లేపుతాము అని అంటే వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. మా యొక్క పితరుడు సొలొమోను ఈ యొక్క మందిరాన్ని ఎంతో ప్రతిష్టగా, ఎంతో గొప్పగా కట్టిన దాన్ని నెబుకద్నెజర్ దగ్గర పడవేసిన దానిని మళ్ళా బబులోను చేతిలో నుంచి వచ్చిన ఎజ్రా, నెహెమ్యాలు మళ్ళా పునరుజ్జీవింపబడి వారు ఉజ్జీవింపబడి మళ్ళా దాన్ని రీకన్స్ట్రక్ట్ చేశారు. యెరూషలేము దేవాలయాన్ని, ఆలయాన్ని, దాని తర్వాత ప్రహరీని మొత్తాన్ని ఎజ్రా, నెహెమ్యాలు వీళ్ళు మళ్ళా కట్టితే అంత గొప్ప ఈ కట్టడాన్ని నువ్వు 3 దినాలు ఎలా కాబట్టి కడతావయ్యా అని అడుగుతున్నారు. ఆయన ఈ యొక్క ఫిజికల్ కన్స్ట్రక్టెడ్ టెంపుల్ గురించి ఆయన చెప్పలేదు, కానీ ఆయన తన దేహాన్ని గురించి చెప్పాడు అనే విషయాన్ని తర్వాత వివరించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి పునరుద్ధాన శక్తి కలిగిన దేవుడు ఆయన. అందుకని అంటాడు, యేసు నేనే జీవమును, మాకు పునరుద్ధానము జీవమై ఉన్నాను. ఆయన పునరుద్ధానపు జీవం కలిగిన సర్వశక్తి మంతుడు. ఆయన త్యాగమూర్తి, చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధాన శక్తి చేత లేపబడిన దేవుడు మనకు అనుగ్రహించింది ఏంటి అని అంటే, ఆయన మనకి పరలోక రాజ్యాన్ని ఏదైనా మనలో దేవుడిలో ఉండే ఆ గొప్ప ఇంటిమిసి, దేవుడితో ఉండే సత్సంబంధం, దేవుడితో కలిసి సహజీవనం చేస్తూ ఉంటున్నాం. ఆ ఏదేమో మనకు అనుభవాన్ని కోల్పోయారో దానిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా, ఆయన మధ్యవర్తిగా మన ప్రభు భూమి మీదకి వచ్చి ఆయన చేసిన త్యాగం ద్వారా, ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా మనకు కూడా ఆయన ఇస్తున్న నిరీక్షణ, విశ్వాసం ఏంటి అంటే పరలోక రాజ్యాన్ని మనకు కూడా స్వతంత్రించుకునే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఎంత గొప్ప భాగ్యం! లోకంలో ఎవరికి లేని భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం దాన్ని అనేక సార్లు దాని యొక్క అంత వ్యక్తిని మనం గ్రహించలేకపోతాం. ఫిజికల్ ఈ బాడీలో, ఫిజికల్ యొక్క థాట్స్ లో, లేకపోతే ఈ యొక్క మన యొక్క నాలెడ్జ్లో, లేకపోతే మనకి దేవుడి ఈ జ్ఞానంలో మనం భూషణంగా ఆలోచిస్తే దాన్ని రీచ్ అవ్వడం చాలా కష్టం. కానీ దైవికంగా, బిబ్లికల్ గా కానీ మనం గమనిస్తే ఎంత గొప్ప ధన్యం మనకి దేవుడు అనుగ్రహించాడు. విశ్వాసి నీ యొక్క భాగ్యము ఎంత గొప్పది! క్రీస్తులో విమోచించబడిన మిమ్మల్ని పోలిన వాడు ఎవరు అని అంటున్నాడు. అందుకనే అంటాడు, యూదులకున్న జ్ఞానం, యూదులకున్న తెలివి, యూదులకున్న డిస్కవర్ చేసే శక్తి, అలాంటి ఇంటలెక్చువల్ మైండ్ ప్రపంచంలో ఎవరికి లేదు. చిన్న జిల్లాతో కూడా లేదు. ప్రపంచంలో శత్రు సైన్యాన్ని, చుట్టూ ఉన్న శత్రు సైన్యాన్ని
బలమైన శత్రు సైన్యాలు నిద్రపోనీయకుండా చేస్తా ఉంటుంది. ఎక్కడ నీతి వాళ్ళకి? దైవ జ్ఞానం. యూదులకి, ఇజ్రాయేలీలకి, దేవుని యొక్క ప్రజలు వాళ్ళకి దేవుడు ఇచ్చిన జ్ఞానం. నోబెల్ గ్రహీతలు ప్రపంచంలో అనిష్టంతో చూస్తే ఎక్కువ ఎవరున్నారు అని అంటే ఇజ్రాయేలీలే, యూదులే. కారణం ఆయన ప్రజలు దేశానికి, ప్రపంచానికి వాళ్ళు బ్లెస్సింగ్ పర్సన్స్. వాళ్ళు దేవుడు వాళ్ళ యొక్క అవిధేయతను బట్టి మనకి దేవుడు అనుగ్రహించాడు రక్షణ. దాన్ని మనం మర్చిపోకూడదు. ఎంత గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎలాగైతే ఇశ్రాయేలీయులు ఆయన ప్రజలే ఉంటున్నారో, యేసు ప్రభు ద్వారా ఆయన రక్తంలో విమోచించబడిన మనం కూడా ఆయన ప్రజలు, ఆయన గొర్రెలం, ఆయన మేరకు గొర్రెలం మనం. కాబట్టి ఆయన్ని మనం మర్చిపోతే ఇంకా మనకు అంతకంటే వ్యర్థమైన జీవితం ఒకటి లేదు. అందుకనే ధనవంతుడు అనుకుంటా ఉంటున్నాడు, నాకు పొట్టును విప్పి విశాలపరుచుకుంటాను, చాలా సమృద్ధిగా కలిగింది అని తన ఆ రాత్రికాల సమయంలో తన ప్రాణంతో ఏమంటున్నాడంట, ఆ ప్రాణమ్మ తిను, సుఖించు, అందులో అంత అనుభవించు, అనేక సంవత్సరాలకి అవసరమైనంత గోడవంశ నీ కొరకు కట్టించేది అని అంటే వెంటనే దేవుని యొక్క రిప్లై ఏంటి సార్? వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు అని అంటున్నాడు. దానికి ప్రాణం లేదు. ఎవరికి? ఏమైపోతా ఉంది. దేవుడు మనకి ఆలోచించాడు. దేవుడు మన యొక్క తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఆయన మన కొరకు ఆయన శిలువ రక్తాన్ని చిందించి ఆయన మనకు రక్షణ భాగ్యాన్ని ఇవ్వడానికి త్యాగమూర్తిగా తన మహిళలందరినీ విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. ఇలాగ వచ్చిన ఆయన చేసిన ఈ భూమి మీద ఆయన రాజ్య స్థాపనలో ఆయన సార్వత్రిక సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఎట్లాగైతే ఆదాముని ఒక కుటుంబంగా చేసి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించమని బ్లెస్సింగ్ ఇచ్చాడో, యేసు ప్రభు రక్తంలో కడుగుబడిన ఆయన పిల్లలుగా తీర్చబడిన మనకి ఆయన ఇచ్చిన అధికారం, డాక్టర్ ఆజ్ఞ ఏంటి అంటే మనకు కూడా గ్రేట్ కమిషన్ అంటారు, గ్రేట్ కమాండ్ అంటారు. దాని అంతటినీ మనం అన్వయించుకునే స్థితికి మన జీవితాలు దేవుని నమ్మిన పిల్లలుగా మనకి ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ గా కలగాలి. అది కలిగే పరిస్థితులు తగ్గిపోతా ఉంటున్నాయి. ఎందుకు అని అంటే దేవుని నమ్ముకుంటే దేవుని పిల్లయ్యాం అన్న ఒక సాటిస్ఫాక్షన్ తో మన లైఫ్ లో మన కంఫర్ట్ లో మనం ఉంటున్నామే. కానీ దేవుడు చెప్పిన పర్పస్, దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ, దేవుడు మనకి ఇచ్చిన కమాండ్ ని మనం మర్చిపోతా ఉంటున్నాం. ఆయన సార్వత్రిక సంఘంగా మనం చేసుకున్నాను అంటున్నాం కదా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం కానీ గమనిస్తే అక్కడ రెండవ అధ్యాయం 21-22 వచనాల్లో 20 నుంచి 22 వచనాలు 3 వచనాలు చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవుని నివాస స్థలమై ఉండటకు కట్టబడుచున్నారు. మన వెనకాల ఎక్కడ చూసినా ఏ ఏరియాకి వెళ్తుంటున్నా కన్స్ట్రక్షన్స్ మనం చూస్తూ ఉంటున్నాం. దినాల్లో లేపేస్తా ఉంటున్నారు. నెలల్లో ఫ్లో ప్రవేశాలు చేసేస్తా ఉంటున్నారు. కొన్ని అయితే రెడీమేడ్ హౌసెస్ తయారు చేసేస్తా ఉంటున్నారు. ఎంత టెక్నాలజీస్ దేవుడు మానవుడికి ఫిజికల్ కన్స్ట్రక్షన్ మీద ఇచ్చాడో, దేవుడు స్పిరిచువల్ గా ఆయన అవయవములుగా మనం చేసుకుని ప్రతి కట్టడం ఎలా ఉందంటే ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం వృద్ధి పొందుతున్నది. ఆయన దేవాలయము అంటే ఆయన సంఘము, సార్వత్రిక సంఘము. ఆయన సార్వత్రిక సంఘంలో స్థానిక సంఘాలు ఏమన్నా వృద్ధి చెందాలా, లేకపోతే అక్కడే దాన్ని ఏమంటారు
ఎక్యుములేటర్ ఏమంటుంది అక్కడే ఉండిపోతున్నాను. అది బయటికి వెళ్ళకుండా కాంపాక్ట్ లోకి వెళ్ళిపోయి అక్కడే ఉండడం అలాగే ఉండేది కాదు. దేవుడు కోరుకునేది ఆయన కమాండ్ అసలు అది కానీ కాదు. ఆయన స్వరక్త నుంచి సంపాదించింది అందరూ అంతటిను ఆమెను మనసు పొందాలని ఆయన ఆజ్ఞ, ఆయన యొక్క ఆశ, ఆయన యొక్క ప్రణాళిక. దాన్ని మనం అనేక సార్లు ఏం చేస్తున్నాము అంటే దాన్ని లిమిట్ లోకి తీసుకొని వెళ్ళిపోతాం. దాన్ని మనమే క్లోజ్డ్ సర్క్యూట్ లోకి తీసుకొని వెళ్ళిపోతా ఉంటాం. దాన్ని విస్తరించకుండా, దాన్ని విస్తరణలోకి తీసుకుని వెళ్ళకుండా సంఘాన్ని దాన్ని మనం లిమిట్ లోకి తీసుకుని వెళ్తా ఉంటాం. ఒక కట్టడం లిమిట్ లో ఉంటారు కానీ స్పిరిచువల్ గా లేకపోతే ఆత్మ సంబంధమైన మందిరము లిమిట్ లో ఉండదు కదా. పేతురు రాసిన పత్రికలో కూడా దీనికి సంబంధంగా మాట చెప్పారు కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రామవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి అంటే ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలంటే మనం ఎలాంటి రాళ్ళు అంటున్నాడు? సజీవమైన రాళ్ళు, నిర్జీవమైన రాళ్ళు కాదు. నిర్జీవమైన రాళ్ళు ఎక్కడేస్తే అక్కడే ఉండిపోతాయి. వాటిని ఇంకొకటి వచ్చి దాన్ని క్రెయిన్ ద్వారా, ఇంకొక వ్యక్తి ద్వారా, ఇంకొక పవర్, ఇంకొక ప్రెషర్ ద్వారా, ఇంకొక ఫిజిక్స్ పవర్ లాంటి ఆ యొక్క దాని ద్వారా ఆ స్థానభ్రంశాన్ని చెందించడానికి చేస్తారు కదా. కానీ దేవుని యొక్క కృప ఎలాంటిది అని అంటే ఆయన యొక్క పర్పస్ ఎలాంటిది, ఆయన ప్లాన్, గాడ్స్ ప్లాన్ ఫర్ మ్యాన్ ఏంటి అని అంటే ఆయన సజీవమైన రాళ్ళుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆత్మ సంబంధమైన మందిరంగా మనం కట్టబడాలి. మనం ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడట్లేదు అని అంటే ఒక ఫిజికల్ గా ఒక ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ లాగా మనం ఒకటి చెప్పాలి అని అంటే ఆదాములకి దేవుడు ఆదాముని చేపను తీశాడు, వాళ్ళిద్దరిని బ్లెస్ చేశాడు. సరే, భూమి మీద మానవులు ఒక అవిధేయతగా జన్మించే జనరేషన్ బయటకు వచ్చేసింది. దాంట్లో నుంచి మళ్ళా ఆత్మ సంబంధమైన మళ్ళా జనరేషన్ యేసు ప్రభు రక్తం ద్వారా మనల్ని ఆయన సపరేట్ చేసుకున్నాడు. కానీ ఫిజికల్ గా పెళ్లిగా గమనిస్తులుగా ఉంటున్న మనకి ఒక దినాన వివాహాన్ని దేవుడు ఏర్పాటు చేశారు. మన తల్లిదండ్రులు మనకి వివాహం చేశారు. వివాహమైన మనము పిల్లలు లేకుండా కానీ అలానే ఉంటే ఎలా ఉంటారు తెలుసా? పిల్లలు లేని వాళ్ళని కానీ అడిగితే ఆ విషయం చెప్తారు. పిల్లలు లేని వాళ్ళ యొక్క మాటలు, పిల్లలు లేని వాళ్ళ యొక్క వేదన, పిల్లలు లేని వాళ్ళు పడే బాధ, పిల్లలు లేని వాళ్ళని సమాజం ఎత్తి చూపించే ఆ యొక్క మాటలు, ఇలాంటివన్నీ వాళ్ళకి సంభవిస్తా ఉంటే ఎంత వేదన పడతారు తెలుసా? పెళ్ళయి భార్యాభర్తలుగా మేము ఉంటే పిల్లలు లేకపోతే ఏంటి మా జీవితం? ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు తెలుసా? ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి మోసాలు అవుతున్నారు తెలుసా? ఈ రోజుల్లో పిల్లలు లేని పరిస్థితులు అన్ని బాగానే ఉంటాయి, మీకు నో ప్రాబ్లం మీకు అని అన్నారు. కానీ పిల్లలు కలుగుతున్నారు. అలానే ఆత్మీయంగా దేవుని పిల్లలమై ఉంటున్నాం. మనం ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడతా ఉంటున్న పరిస్థితుల్లో దేవునితో మనల్ని ఆయన బంధాన్ని పెంచుకొని మనల్ని ఆయన ఒక వధువు సంఘంలో అవయవాలుగా చేసుకుంటే మనం ఆయన సంఘంలో, ఆయన దేహంలో మనం అవయవాలుగా అయినప్పుడు మనం వృద్ధి చెందకపోతే, మనం ఫలించకపోతే ఏం చేస్తామంటున్నాడు? యజమానుడితో వేడుకుంటున్నాడు కదా, ఎందుకు ఇది ఇంకా ఇక్కడ ఉంది, దీనికి ఎందుకు అనవసరంగా దీనికి అన్ని పోషించి పెంచుతా ఉంటున్నావు, దీన్ని కట్ చేసేసి ఈ ప్లేస్ లో ఇంకొకటి మొక్కనాడు, అది అన్నా పెరిగి మల్లాడిస్తుంది అని అంటే యజమానుడు వేడుకుంటున్నాడు ఏమని? అయ్యా 1 సంవత్సరం దాన్ని ఉండిద్దాం,
దాని మీద ఇంకొక ఎక్కువ నేను అటెన్షన్ తీసుకుంటాను, దాని మీద ఎక్కువ కేర్ తీసుకుంటాను, ఇంకొద్దిగా ఎక్కువ చెప్తా, సంఘంలో ఇంకెక్కువ నేను వాక్యాన్ని చెప్తా, ఎక్కువ వాళ్ళతో ప్రేరేపిస్తా, వాళ్ళకి ఫీలింగ్ ఇస్తా, అన్నీ ఇస్తా. అంటే అయిన తర్వాత చూద్దాం, ఫలించకపోతే అప్పుడు నేను నిర్ణయం తీసుకుందావయ్యా అని వేడుకుంటున్నాడు అని. మన గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తండ్రి యొక్క ఏం చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ఆయన మన కొరకు అడ్వకేట్ గా ఉన్నాడు. ఆయన మన ఎదుల ఆయన కృప చూపిస్తా ఉంటున్నాడు. సరే, పిల్లలు లేని వాళ్ళ యొక్క బాధని పిల్లలు లేని వాళ్ళని అడిగితే చెప్తారు. మనం కూడా దేవుడిని అనుకొని రక్షించబడి మనము కూడా దేవుడిలో మానవుల్ని నశించిపోయే వారిని దేవుడి దగ్గరికి తీసుకురావడానికి ప్రయాసపడకపోతే, మనం కూడా దాని కొరకు మన వంతు మనం కృషి చేయకపోతే, మన వంతు మనం ఆ ప్రయాసలోనికి వెళ్ళకపోతే ఏమి ప్రయోజనం? మన ద్వారా ఏమి ఫలాలు లేకుండా ఉంటే నిష్ప్రయోజనమైన కుటుంబ జీవితంలాగానే ఉంటుంది మన జీవితం కూడా. ఆయన అలాంటిది కాదు కోరుకుంటుంది. కాబట్టి ఫలించాలి. దేవుడి నమ్మిన మనం, దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనం ఆత్మను రక్షించడం అనేది అది మన చేతిలో లేదు. దేవుని ఆధీనంలో, దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక. కానీ దానికి అవసరమైన పని మనం చేయాలి. అందుకనే కొరింథీ పత్రికలో అంటారు కదా, అపోల్లో ఏం చేశాడు? నాటాడు. దాని తర్వాత వచ్చి పేతురు నీరు పోసాడు. దాని తర్వాత నేను ఇంకొక పని చేశా. వృత్తికలు చేసేవాడు దేవుడే. దీంట్లో ఈ వ్యవసాయ భూమిలో ప్రతి ఒక్కరూ పని కలిగి ఉండాలి. నాకు పని లేదు అని అనుకుంటే ఆ అవయవంలో, మన బాడీలో ఒక అవయవము ఎలాగైతే ప్యారలైజ్ అయిపోతే అది పనికి రాకుండా నిష్ప్రయోజనంగా మనతో వేలాడుతూనే ఉంటుంది. పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు మనం చూస్తాం. దానికి స్పర్శ ఉండదు. కాలుకో, చేయుకో, కంటుకో ఏ అవయవానికి వస్తే అది స్పర్శ ఉండదు. కానీ అది దేహాన్ని విడిచి ఉండలేదు, అతుక్కొనే ఉంటారు. ఎందుకు అని అంటే అది అంటుకట్టబడే ఉంది. అది నిష్ప్రయోజనంగానే ఉంటుంది. అంతకుముందు అది ప్రయోజనమే, కానీ ఆ వర్షం అది వచ్చిన తర్వాత నిష్ప్రయోజనం అయిపోతాం. మనం అలా ఉండటానికి లేదు. ఆ రోమా పత్రికలో 12వ అధ్యాయంలో 1-2 వచనాలు చూస్తే మనం రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము 3వ వచనం నుంచి చదువుతుంది. ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవాడు ఒకటికై తగిన రీతిగా దాన్ని ఎంచుకున్నాడని వాడాడు. నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వాడితో చెప్తున్నాను, ఒక్క శరీరములో మనకు అనేక అవయవులు ఉండినను ఈ అవయవులన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండదో అలాగే అనేకమైన మనము క్రీస్తు ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరు ప్రత్యేకముగా అవయవములమై మనకు అనుగ్రహింపబడిన కృప చెప్తున్నాను. వెవ్వేరు కృపావయములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచనమైతే ప్రవచనాలు, అలానే విశ్వాసం పరిమాణం చెప్పిన ప్రవచనలు, పరిచర్యలో, బోధించుట్లో, హెచ్చరించుట్లో పని జరిగింది. పంచి పెట్టువాడు శుద్ధ మనసుతో, పై విచారణ చేయవాడు జాగ్రత్తతో, కరుణించేవాడు సంతోషంతో పని జరిగిపోవాలను. మీ ప్రేమ నిష్కపటమైనదిగా ఉండవలను. చెడ్డవాడిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండి. వన్ మ్యాన్ షో. లోకల్ అసెంబ్లీలో వన్ మ్యాన్ షోస్ లేవు, ఒక్కడే చేయడానికి లేవు. అందరూ ఇంక్లూడ్ అయి ఉండాలి, అందరూ పార్టిసిపేట్ అవ్వాలి, అందరూ పరిగలిగి ఉండాలి. అందరూ దేవుడు ఏ ఏ కృపావరాలను ఇచ్చాడో ఆ కృపావరాలని మన సంఘ క్షేమం కొరకు, దేవుని మహిమ కొరకు సార్వత్రిక సంఘంలో అవైలబుల్గా దేవుడు ఏర్పాటు చేసుకున్న దాంట్లో మనం ఆ పని కలిగి ఉండాలి. దేవుడు అనుకున్న తర్వాత మిషన్స్ దగ్గరికి వెళ్తే, లేకపోతే కొన్ని టీచింగ్స్ దగ్గరికి వెళ్తే, బిబ్లికల్ టీచింగ్ లో వాళ్ళు అడిగేది ఏంటి తెలుసా?
దేవుడు నమ్ముకొని రక్షించబడిన తర్వాత దేవుడు నిన్ను ఏంటి నీకు దేవుడు ఇచ్చింది, నీకు ఇచ్చింది ఏంటి నువ్వు రికగ్నైజ్ చేసేవాడు. రికగ్నైజ్ మనం చేయలేకపోతున్నాం, మనల్ని పరిపాలించే పరిపాలకులు చేయలేకపోతున్నారు. దుఃఖకరమైన విషయం. ఎవరికి రికగ్నైజ్ చేసే స్పిరిచువల్ స్ట్రెంగ్త్ లేకపోతే దేవుడు ఇచ్చిన ఆత్మ వివేచన అనుగ్రహాన్ని పొందలేని రోజుగా మనం జీవిస్తా ఉన్నాం. శరీరంలో ఇక్కడ ఏమంటున్నాడు, అవయవాలన్నీ కూడా పని కలిగి ఉండాలి. అవయవాలకు పని లేకుండా అన్ని చేయాల్సిన పని కాదు చేస్తుందంటే అది ఇంకా నేచర్కి విరుద్ధం. లేకపోతే కన్ను చేసే పని ముక్కు చేస్తానంటే ఏ అవయవాన్ని దేవుడు ధ్యానంలో మనకు అనుగ్రహించాడో ఆ అవయవము ఆ పని చేయడానికి పెట్టాడు దేవుడు. సంఘంలో కూడా మనల్ని దేవుడు ఎందుకు పెట్టాడు అని అంటే మనల్ని ఏ ఉద్దేశంతో ఎక్కడ మనల్ని ఫిక్స్ చేశాడో ఆయన సంఘంలో, ఆయన సార్వత్రిక సంఘంలో, ఆ వధువు సంఘంలో మనల్ని ఎక్కడైతే పెట్టాడో ఆ సజీవమైన రాలుగా మనం అక్కడ ఫిక్స్ అయ్యి ఆ వర్క్ చేయాలి. నాకేం పని లేదు అని అంటే మనం ఎలాంటి వాళ్ళు, పక్షపాతం కలిగిన వాళ్ళు, ఆ అవయవం ఏమి లేదు అని అర్థం. అది గుర్తించవలసిన బాధ్యత సంఘానికి ఉంది. వ్యక్తిగతంగా రక్షించబడిన ఇండివిజువల్ గా మనందరికీ కూడా ఉన్నది అనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడు మల్టిప్లికేషన్ చేయడానికి దేవుడు మనల్ని పెట్టాడు. మల్టిప్లికేషన్ అంటే తెలుగులో ఏమంటారు, గణాంకాలు కదా. 2 into 2 4 అవుతుంది. 4 into 4 16 అవుతుంది. 16 into 16 అంతా పెరిగిపోతా ఉంటుంది. ఒక చిన్న విషయాన్ని చెప్తాం. ఒక రాజు చెస్ గేమ్లో ఒకరిని, నేను చెస్లో కానీ గెలిచామంటే నీకేం కావాలో అది నేను ఇస్తాను అన్నాడు. సరే రాజా ఓకే అన్నాడు. చెస్లో గెలిచాడు వ్యక్తి. గెలిచిన తర్వాత ఏం కావాలని నేను కోరుకున్నాను. నీకు సగం రాజ్యం కావాలన్నా ఇచ్చేస్తాను, నువ్వు నా మీద గెలిచేసావు ఈ యొక్క చదరంగంలో, కాబట్టి నువ్వు ఏం కావాలో చెప్పి నీకు అన్నాను. అయ్యా నాకు కావాల్సింది ఈ చదరంగంలో నుంచే నేను అడుగుతాను, దీన్ని మల్టిప్లికేషన్ చేసి 66 గడులు 66 గడి దగ్గరికి మల్టిప్లికేషన్ అంత అయితే నాకు పోయాను. అరే ఇంతేనా నీకు 66 గడులదే నన్ను అడిగింది అని అన్నాడు. 66 గడుల్లో నుంచి కౌంట్ చేస్తాను. 1 into 1 1, 1 into 2 2, 2 into 3 6, 6 into 4 ఇట్లాగా 66 దగ్గరికి వెళ్తే సున్నాలు లేవు. నేను రెండవ దానికి వెళ్ళి క్యాల్కులేట్ చేస్తే క్యాల్కులేటర్లో ఇక ఫుల్ అయిపోయింది కదా, లేదు. అప్పుడు అర్థమైందంటే వీళ్ళు మహా జ్ఞాని, వీళ్ళు మామూలు కాదు. దేవుని యొక్క సృష్టి కూడా ఎలా ఉంది అంటే ఆదాము వాళ్ళని వేసింది. వాళ్ళ ద్వారా ఎన్ని కోట్లు అయ్యామో, ఈ కోట్లలో నుంచి మళ్ళా దేవుడు ఆయన రాజ్యానికి మళ్ళా ఒక ప్రత్యేకమైన జనరేషన్ యేసు ప్రభు ద్వారా ప్రేమలో ఆయన త్యాగం ద్వారా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. మనం కూడా ప్రపంచంలో ఆయన రక్తంలో కడిగిపడిన వాళ్ళని లెక్కించడం అనేది ఎవరికి కూడా అసాధ్యం. సర్టిఫికేట్ని బట్టి కాదు, ఆత్మ విమోచన బట్టి ఎవరు కూడా లెక్కేయలేరు. ఎన్ని కోట్ల మంది ప్రపంచంలో క్రైస్తవ విశ్వాసం ఉన్నారో ఎవరికి కూడా తెలియదు. అందుకని అంటాడు ప్రకటన కదా, వీళ్ళు ఎవరే అంటే లెక్కింప శక్యము కానీ ఈ గొప్ప సమూహం ఎక్కడిది అని అంటాడు. ఎక్కడిదంటే వీళ్ళు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తంలో విమోచించబడిన వారు అని అంటాడు. ఆ లెక్క ఎంత అనేది తెలియదు. కాబట్టి ఆ లెక్కలో దేవుడు మనల్ని కూడా ఒక కౌంట్లో చేసుకున్నాడు. కౌంట్లో చేసుకున్న మనం కూడా ఇంకొకళ్ళు కూడా కౌంట్ చేసేందుకు మన వద్దు మనం ఏదో ఒక విధంగా దేవుడికి సాక్షిగా, దేవుని కొరకు అనేకుల కొరకు ప్రార్థించే వారంగా, అవకాశం దొరికితే 2 మాటలు చెప్పే వారంగా మన పని మనం చేస్తే వృత్తిగలు చేసేవాడు ఆయనే. లాస్ట్ వీక్ మన ఆశ్రయ ప్రేరాల్లో ఒక మిషనరీ గురించి పెట్టారు. ఆయన ఎన్ని సంవత్సరాలు పర్యటించాడు కదా, 10 ఏళ్ళు పైన కదా. ఆయన
అన్ని సంవత్సరాలు బయట ప్రకటిస్తే ఎంతమంది రక్షించబడ్డారు? ఒక్కడు రక్షించబడ్డారు. ఆ ఒక్కడి ద్వారా ఎన్ని మల్టిప్లికేషన్ అయిపోయింది. కాబట్టి మన ద్వారా ఆయన ప్రణాళిక మనం రక్షించింది దేనికి అనేది మనం రికగ్నైజ్ చేయాలా. ఆయన కొరకు సంఘంలో మనం పని కలిగి ఉండాలా. సార్వత్రిక సంఘంలో ఇక్కడ ఉన్న బయట ఉన్న లోకంలో ఉన్న మనం ప్రత్యేకమైన జనాంగం, దేవుని యొక్క రాజ్య సంబంధులు. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన త్యాగాన్ని చూపించి మనల్ని కొన్నాడు, కన్నాడు, ఒక రాజ్యంగా చేశాడు. ఒకరోజు ఆయనతో పాటు యుగాయుగాలు ఉంటే ఆ భాగ్యంలోనికి మనం తీసుకున్నాం. దాన్ని ఆయన ఇచ్చిన వాగ్దానం మనం ఎదురు చూస్తాం. ఆ ఎదురు చూసే ఈ జీవన యాత్రలో మనకి ఇచ్చింది మనం చేద్దాం. ఇంకొకటి చెప్పేసి నేను ముగిస్తాను. భూమి మీద ఉన్న విషయం, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇప్పుడు ఇంకా చాలా రకాలైన బెనిఫిట్స్ ఇచ్చే కంపెనీస్, ఏజెన్సీస్ వాళ్ళు మనకి సార్ మీరు ఇది కానీ కట్టారంటే దీన్ని మీకు 8 సంవత్సరాల తర్వాత ఇది డబుల్ అయిపోతుంది. దాని అంతలో మీకు టికెట్ కానీ ఏదన్నా అనివార్య కారణాలు మీకు ఏమన్నా యాక్సిడెంట్ ఏదైనా అయిపోతే మీ ఫ్యామిలీలో లేకపోతే మీకు వచ్చే మొత్తం అంత వంశము వాళ్ళకి వచ్చేస్తుంది. మీరు కట్టే చిన్న ఇన్సూరెన్స్ స్కీమే కానీ మీకు ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? వాళ్ళు రాయబారు, వాళ్ళు ఏజెంట్స్. మనం కూడా క్రీస్తుకి రాయబారు, మనం కూడా క్రీస్తు రాయబారుగా మన వంతు మనం కూడా ఆ బెనిఫిట్ ని, ఆ ప్రేమను మన క్యారెక్టర్ ద్వారా, మన యొక్క మాటల ద్వారా, మన యొక్క క్రియల ద్వారా ఎదుటి వారికి మోడల్గా ఉన్నాం. ఎక్కడైనా మన యాక్టివ్స్ మన లైఫ్ లో ఏదన్నా మిస్ అవుతుంది, దేవునికి అవమానకరంగా ఉన్నది ఏదన్నా మనకి ఆ ఇండికేషన్ వస్తుంది అంటే మనం ఆయన ఎదుట గొప్పవాళ్ళం, దాన్ని విడిచిపెట్టాలి. దేవుని ఇంకా ముందుకు సాగాలి. ఆయన వచ్చినప్పుడు అలా నమ్మకమైన మంచి దాసుగా అనిపించుకునే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించుగారు. కాబట్టి దేవుడి ప్రేమ, ఆయన సృష్టి దీని అంతటిని మన కొరకు ఏర్పాటు చేశాడు. మళ్ళీ ఈ సృష్టి అంతటిని తీసివేసి నూతన సృష్టి, నూతన భూమి, నూతన ఆకాశం, ఎవర్ లాస్టింగ్ లైఫ్, అది ఎలా ఉంటారో మనకి భూమికి అందరూ. దాంట్లో ఇక ఆకలి లేదు, దప్పిక లేదు, ఏమి లేదు, చీకటి లేదు, వెలుగు. ఆయన వెలుగు ప్రకాశిస్తూ ఉంటాడు. ఇంకా ఆయన దగ్గర ఉండి మనం ఇక అంతే తన్మయాత్మం చెందిపోయేది. ఆ గొప్ప రాజ్యంలో కొత్త భూమి, కొత్త ఆకాశం దేవుడు ఇచ్చిన దాంట్లో మనల్ని యోగ్యులుగా చేసి ఆయన కొరకు ఇక్కడ సాక్షులుగా పెడుతున్నాడు. ఆయన కొరకు సాక్షులుగా జీవిద్దాం, ఆయన కొరకు ప్రయాసపడతాం. ఆయన రాత్రి కొరకు మన వంతు మనకి దేవుడు ఇచ్చింది, మనం రికగ్నైజ్ చేసుకోవాలి. దాని కొరకు ప్రయాసపడి పాటుపడతాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించుకుంటారు.